ఇప్పుడు మనం కీసరలోని క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చాము. ఇంతవరకు ఏ యూట్యూబర్ ఈ కీసరగుట్టలో ఉన్న అన్ని దేవాలయాలని ముఖ్యంగా గర్భగుడి లోపలికి వెళ్ళి చూపించిన వీడియోస్ని నేను చూపించబోతున్నాను. ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ చూస్తూ ఉంటారు మీరు. కీసరగుట్టకు వచ్చాను. ఈ కీసరగుట్ట త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి ఇక్కడ శివలింగాన్ని స్థాపించాడంట. కీసరలో ఉన్న ప్రస్తుతానికి ఇప్పుడు ఈ పుణ్యక్షేత్రంలో మరి అర్చకులు ఉన్నారు. మరి కీసర పుణ్యక్షేత్రం చరిత్ర ఏందో మన అర్చకులను అడిగి మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఈ శివలింగాన్ని దర్శించుకున్న మనకు కోటి లింగాలు దర్శించుకున్నంత పుణ్యము. చూసారు కదా, ఈ కీసరగుట్టకు వచ్చినాక ఊరు మొత్తం కనబడుతుంది మనకి. ఎంత హైట్ లో ఉందంటే ఈ కీసరగుట్ట. కాశీ పుణ్యక్షేత్రానికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు అయితే ఈ కీసర పుణ్యక్షేత్రానికి ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడు. ఇప్పుడు మనం కీసరగుట్ట ఎంట్రన్స్ లో ఉన్నాం. గుట్టపైకి బైక్ మీద వెళ్తూ ఎలా ఉంటుందో చూపిస్తూ, అలాగే గుట్ట ఎక్కినాక కీసరగుట్ట చరిత్ర ఏందో తెలుసుకుందాం. ఇంతవరకు ఏ యూట్యూబర్ ఈ కీసరగుట్టలో ఉన్న అన్ని దేవాలయాలని ముఖ్యంగా గర్భగుడి లోపలికి వెళ్ళి చూపించిన వీడియోస్ని నేను చూపించబోతున్నాను. మనం గుట్ట ఎక్కినాక ఆలయం యొక్క వ్యూ ఇలా కనబడుతుంది. ఆలయం యొక్క పెద్ద గోపురానికి ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం వరకు రేకులతో పెద్ద షెడ్ ని ఏర్పాటు చేశారు. చూశారు కదా, గుట్ట కింద నుంచి పైకి ఎక్కితే ఎలా ఉందో. మనం పైకి ఎక్కినాక మన 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా ఇక్కడే పార్కింగ్ చేయాలి. మన బండి కూడా ఇక్కడే పార్క్ చేసి ఆలయం యొక్క వీడియో తీద్దాం పదండి. కీసరగుట్ట యొక్క వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి నమ పార్వతీపతియే హర హర మహాదేవ్ అని మన వీడియో స్టార్ట్ చేద్దాం. జగత పితర వందే పార్వతీ పరమేశ్వర్ అంటారు, ఎందుకంటే ఈ జగానికి వాళ్ళే తల్లిదండ్రులు. మరి జై శ్రీరామ్, జై బజరంగ్ బలి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న 9 శివలింగాలను ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఈ 9 శివలింగాల వెనుక ఉన్న ఆలయమే ఆంజనేయ స్వామి ఆలయం. ఈ ఆంజనేయ స్వామి ఆలయం నుండి ఎదురుగా ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం గోపురం వరకు రేకులతో పెద్ద షెడ్ ని ఏర్పాటు చేశారు. ఒకప్పుడు ఈ షెడ్ లేకుండా ఉన్నప్పుడు ఈ ఆలయం యొక్క ఫోటోని ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూడగలరు. ఇప్పుడు మనం ఫస్ట్ కీసరగుట్టలో ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామిని చూడకుండా శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామిని దర్శించుకుందాం పదండి. ఫస్ట్ ఈ కీసరగుట్టలో ఆంజనేయ స్వామిని దర్శించుకున్నాకనే శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవాలి. ఎందుకంటే ఈ గుట్టకి క్షేత్ర పాలకుడు ఆంజనేయ స్వామి కాబట్టి. కాశీలో కాశీ విశ్వేశ్వరుని దర్శించుకునే ముందు ఎలాగైతే కాశీ క్షేత్రానికి క్షేత్ర పాలకుడైన కాలభైరవుని దర్శించుకుంటామో అదేవిధంగా ఈ కీసరగుట్టకి క్షేత్ర పాలకుడైన ఆంజనేయ స్వామిని ఫస్ట్ దర్శించుకోవాలి. ఇప్పుడు మనం కీసరలోని క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చాము. మరి ఆంజనేయ స్వామి టెంపుల్లో మరి పంతులు వారు హారతి ఇస్తున్నారు. మనం హారతి తీసుకొని మెయిన్ టెంపుల్లోకి లోపలికి వెళ్దాం. కేసరగిరి ప్రసన్న దేవతాభ్యో నమః.
कर्पूरदीपगणीराजनमोपयामि नमस्करोमि आञ्जनेयाय विद्महे वायुपुत्राय तमामभूषिताय ఆంజనేయ స్వామి దర్శనం అయిపోయింది కదా, పదండి ఇప్పుడు మనం ఈ కీసరగుట్టలో స్వయంభూగా వెలిసిన శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకుందాం. శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకునే ముందు ఈ గుట్టలో ఏ ఏ దేవాలయాలు ఉన్నాయో మీకు వివరిస్తాను. తర్వాత అన్ని దేవాలయాలను మీకు చూపిస్తాను. ఈ కీసరగుట్టలో స్వయంభుగా వెలిసిన శ్రీ రామలింగేశ్వర స్వామితో పాటు ఆంజనేయ స్వామి కాశీ క్షేత్రం నుంచి తెచ్చిన 101 లింగాలలోని ఒక లింగాన్ని ఈ ఆలయంలో ఇప్పటికీ పూజలు చేసి ధూప దీప నైవేద్యాలతో ఆ లింగానికి అభిషేకం చేస్తున్నారు. అలాంటి లింగాన్ని ఈ క్షేత్రంలో మీకు నేను చూపించబోతున్నాను. అలాగే ఈ క్షేత్రంలో రామాలయంతో పాటు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అలాగే శివ పంచాయతన లింగాన్ని మరియు నాగదేవత ఆలయం కూడా ఉందంట. ఇప్పుడు మనం అవన్నీ చూద్దాం, పదండి. వెల్కమ్ టు నా యూట్యూబ్ ఛానల్. నా పేరు నరసింహరావు. నా యూట్యూబ్ ఛానల్లో మీకు చూపిస్తున్నాం మన హిందూ దేవాలయాలు నా కళతో. ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ చూస్తూ ఉంటారు మీరు, కీసరగుట్టకు వచ్చాను. ఈ కీసరగుట్ట త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి ఇక్కడ శివలింగాన్ని స్థాపించాడంట. రావణుని చంపిన తర్వాత శ్రీరామచంద్రమూర్తి బ్రహ్మహత్య పాతాన్ని పోగొట్టుకోవడం కోసం మన కీసరలో శివలింగాన్ని స్థాపించాలనే ఉద్దేశంతో ఆంజనేయ స్వామిని పిలిచి ఆంజనేయ స్వామిని కాశీకి పంపించి అక్కడి నుంచి శివలింగాన్ని తేవాలని ఆంజనేయ స్వామికి ఆజ్ఞాపించినప్పుడు ఆంజనేయ స్వామి కాశీకి వెళ్లి 101 లింగాలని తీసుకొచ్చే క్రమంలో లేట్ అయిన సందర్భంగా శ్రీరామచంద్రమూర్తి ఇక్కడ శివలింగాన్ని స్థాపించాడు. అలాంటి శివలింగాన్ని ఇప్పుడు నేను దర్శించుకోవడానికి లోపలికి వెళ్తున్నాను. ఇప్పుడు లోపలికి వెళ్ళి అర్చకులతో మాట్లాడి మరి ఆలయం చరిత్ర ఏందో మీకు వివరిస్తా. చూస్తూ ఉండే నాటి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలోకి వెళ్దాం. నేను ఈ కీసరగుట్ట యొక్క ఆలయ చైర్మన్ అయిన నారాయణ శర్మ సార్ పర్మిషన్ తీసుకుని ఈ ఆలయంలో వీడియో తీయడం జరిగింది. కాకపోతే ఈ కీసరగుట్టలో శివుడు స్వయంభుగా వెలిసిన లింగాన్ని వీడియో తీయకూడదు అని చెప్పడం వల్ల నేను మెయిన్ ఆలయం అయినటువంటి ఈ ఆలయంలో ఈడికే వీడియో స్టాప్ చేశాను. ఇంకా ముందుకు వెళ్ళి వీడియో తీసే ఛాన్స్ ఉన్న వీడియో ఇక్కడికే ఆపేశాను. త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి మనకి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఈ ప్రతిష్ఠించిన క్షేత్రమే కీసర. మరి కీసరలో ఉన్న ప్రస్తుతానికి ఇప్పుడు ఈ పుణ్యక్షేత్రంలో మరి అర్చకులు ఉన్నారు. మరి ఈ కీసర పుణ్యక్షేత్రం చరిత్ర ఏందో మన అర్చకులను అడిగి మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే స్వామి, ఈ కీసర పుణ్యక్షేత్రం యొక్క చరిత్ర చెప్తారా? పూర్వం త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ఇక్కడ వనవిహారానికి వస్తారట. ఈ వనవిహారానికి వచ్చినప్పుడు ఈ ప్రదేశం చాలా బాగుందని చెప్పి రాముడు శివలింగాన్ని ప్రతిష్ఠ చేయని సంకల్పించుకుంటారు. సంకల్పం అయిపోతుంది. హనుమంతుని పిలిచి హనుమా నువ్వు కాశీకి వెళ్ళి శివలింగాన్ని తీసుకురామని చెప్పి హనుమంతుని శ్రీరామచంద్రుడు కాశీకి పంపిస్తాడు. హనుమంతుడు కాశీకి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా లింగాలు ఉంటాయట. ఆ లింగాలను చూసి ఏ లింగం ప్రతిష్ఠకు పనికి వస్తుందో అని అక్కడే ఆలోచిస్తుంటాడు ఎవరు హనుమంతుడు అక్కడే ఆలోచిస్తుంటే ఇక్కడ ముహూర్తం సమయం దగ్గరకు వస్తుంటది. హనుమంతుడు రాలేకపోతాడు. అప్పుడు శ్రీరాముడే శివుణ్ణి ప్రార్థిస్తే స్వయంభూలింగంగా వచ్చాడు. కాబట్టి శ్రీరాముడి చేత ప్రతిష్ఠింపబడిన కాబట్టి రామలింగేశ్వరం పేరు వచ్చింది. అన్ని ఆలయాలు తూర్పు ఉంటది, పశ్చిమం ఉంటది. ఆ ప్రతిష్ఠ అయిపోయిన తర్వాత హనుమంతుడు 101 లింగాలను తోకతో చుట్టుకొని తీసుకొస్తారట. తీసుకొచ్చిన తర్వాత ఈ ఇక్కడ ఉన్న శివలింగాన్ని చూసి నేను తెచ్చిన లింగం ప్రతిష్టకు పనికిరాలని చెప్పి బాధతోని ఆ తోక్కున్న లింగాలని విసిరేస్తారట. విసిరేసిన తర్వాత హనుమంతుడు బాధపడుతుంటే శ్రీరాముడు చెబుతాడు ఇలా, హనుమాను ఏం బాధపడకు, ఈ కొండకు నీ పేరే ఉంటదని చెప్పి కేసరిగిరిని నామధేయం చేస్తాడు. ఈ కొండకు కాలక్రమేణగా కీసరగుట్టగా మారింది. రాముడిచే ప్రతిష్ఠింపబడింది కాబట్టి శ్రీ రామలింగేశ్వర స్వామి అనే పేరు వచ్చింది. అన్ని ఆలయాలు తూర్పు ఉంటే ఈ ఆలయం మాత్రం పశ్చిమం ఉంటది. అదే చాలా విశేషం. అందులో ఆ హనుమంతుడు తెచ్చిన 101 లింగాల నుంచి ఒక లింగం స్వామి వారికి లెఫ్ట్ సైడ్ అనగా వామ భాగంలో రాముడు ప్రతిష్ఠింపజేస్తాడు. ఆ శివుడి పేరు కాశీ విశ్వేశ్వర స్వామి. ఆ స్వామిని కూడా దర్శించుకోవచ్చు. ఆ తర్వాత హనుమంతుడు స్వయంభూ ఇక్కడ కూడా హనుమంతుడు వెలిచాడు. ఆ హనుమంతుడు కూడా దర్శనం చేసుకోవాలి. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ సార్. శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం గర్భగుడి నుంచి బయటికి రాగానే మనకి రైట్ సైడ్ లో శ్రీ మారుతి కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం ఉంటుంది.
ఇప్పటిదాకా ఆలయ గర్భగుడిలో అర్చకులు వివరించిన ఆంజనేయ స్వామి కాశీ క్షేత్రం నుంచి తీసుకువచ్చిన 101 లింగాలలో ఒకటైన కాశీ విశ్వనాథ లింగాన్ని ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. స్వయంగా ఆంజనేయ స్వామియే ప్రతిష్ఠించాడు కాబట్టి ఈ లింగాన్ని శ్రీ మారుతి కాశీ విశ్వేశ్వర స్వామి లింగంగా పూజలు అందుకుంటుంది. అందుకని ఈ ఆలయానికి శ్రీ మారుతి కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంగా పేరు పెట్టడం జరిగింది. పదండి ఇప్పుడు మనం ఈ ఆలయంలో ఉన్న అర్చకులతో ఈ శివలింగం యొక్క విశిష్టత తెలుసుకుందాం. ఈ కీసరలో ఇప్పుడు మనం కాశీ విశ్వేశ్వర నాథుడు, ఈ కాశీనాథుడితో మన అర్చకులు ఉన్నారు. మన అర్చకులతో మాట్లాడి మరి ఇక్కడ ప్రతిష్ఠించిన లింగం గురించి అర్చకులను అడిగి తెలుసుకున్నాం. నమస్కారం స్వామి. ఓం శ్రీ మారుతి కాశీ విశ్వేశ్వర స్వామి నమః. ఈ యొక్క శివలింగము మనకు ఇది కూడా త్రైతాయుగంలో శివలింగమే. రాముల వారు ఆంజనేయ స్వామిని ముహూర్త సమయం తీసుకురమ్మంటే ఆలస్యంగా తీసుకొచ్చినటువంటి 101 లింగాలలో ఒక లింగం అండి. ఈ శివలింగాన్ని మనం దర్శించుకున్నా పూజించుకున్నా కాశీకి వెళ్ళొచ్చినట్టునేమో. దీనికి ప్రత్యేకత ఏంటంటే బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివలింగం అన్నట్టు. ఈ శివలింగాన్ని దర్శించుకున్నా పూజించుకున్నా మనకు 1,000,000 లింగాలు దర్శించుకున్నంత పుణ్యము, అదే విధంగా మనకు కాశీకి వెళ్ళొచ్చేంత పుణ్యం అన్నట్టు ఈ శివలింగాన్ని కూడా మనకు కార్తీక మాసంలో కానీ, మహాశివరాత్రి కానీ, శ్రావణ మాసంలో కానీ అభిషేకాలు చాలా అవుతాయండి. ఈ యొక్క లింగాన్ని దర్శించుకున్నా పూజించుకున్నా మనం కాశీకి వెళ్ళొచ్చేంత పుణ్యం అన్నట్టు. శ్రీ మారుతి కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం మెట్లు ఎక్కి ముందుకు వచ్చినాక లెఫ్ట్ సైడ్లో మనకి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మరియు శివ పంచాయతన లింగం అలాగే శ్రీ రామాలయం, ఈ 3 దేవాలయాలను ఒకే దగ్గర మనం చూడవచ్చు. పదండి లోపలికి వెళ్ళి ఈ 3 దేవాలయాలను ఇప్పుడు మనం చూద్దాం. ఈ 3 దేవాలయాలలో ఉన్న అర్చకులు టెంపరీగా కొనసాగుతున్నందున వాళ్ళు మనతో మాట్లాడడానికి భయపడ్డారు. ఎందుకంటే వాళ్ళకి పురోహితమే ప్రధాన బాధ్యత కాబట్టి. ఈ ఆలయం లోపలికి వచ్చినాక మొదట మనకి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంటుంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం చరిత్ర చెప్పమనగా అర్చకులు నేను టెంపరీగా వచ్చాను, ఇంకా ఆలయం గురించి చెప్పడానికి సంకోచించాడు. ఈ ఆలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అలాగే శివ పంచాయతన లింగాన్ని ఎందుకు ఏర్పాటు చేశారో నాకు తెలియకుండా పోయింది. ఈ శివ పంచాయతన లింగం పక్కనే మనకి రామాలయం ఉంటుంది. ఈ రామాలయంలో ఉన్న అర్చకులు కూడా నాతో మాట్లాడడానికి సంకోచించాడు. అందుకే ఈ 3 దేవాలయాల చరిత్ర నాకు తెలియకుండా పోయింది. కానీ వీడియో తీయడానికి ఏ ఒక్క అర్చకులు నాకు ఎదురు చెప్పలేదు. ఎందుకంటే ఈ కీసరగుట్ట యొక్క చైర్మన్ అయినటువంటి నారాయణ శర్మ గారి పూర్తి పర్మిషన్ నాకు ఉంది కనుక. ఈ 3 దేవాలయాలు దాటి బయటికి వచ్చినాక ఎదురుగా మనకి ఆంజనేయ స్వామి విగ్రహం దర్శనమిస్తుంది. ఈ ఆలయంలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం ఇదే. ఇలా బయటికి వచ్చినాక మనకి ఇంకొక ఆలయం కనబడుతుంది. ఆ ఆలయమే నాగదేవత ఆలయం. మరి ఇప్పుడు మనం ఈ ఆలయంలోకి వెళ్దాం పదండి. ఈ నాగదేవత ఆలయం లోపలికి మనం అడుగు పెట్టగానే పెద్ద పుట్ట కనబడుతుంది. ఈ పుట్ట ముందు నాగదేవత విగ్రహం ఉంటుంది. ఈ ఆలయంలోని అర్చకులు కూడా టెంపరీగా రావడం వల్ల మనతో మాట్లాడడానికి సంకోచించారు. श्रेवेन्द्रिये प्रतिष्ठित रामलिंगेश्वर स्वामी को अनुग्रह विभगणाक्षरस्तु दलद्रक्तमुण्डावली कण्ठमाला महोघोररागासुदंष्ट्राकराल वस्त्रा. ఇప్పుడు మనం ఈ కీసరగుట్ట యొక్క చరిత్ర సవివరంగా వివరిస్తూ ఈ కొండ కింద ఉన్న లింగాలను అలాగే కొండపై నుండి కిందకు చూస్తే ఎంత అద్భుతమైన ప్రదేశం కనబడుతుందో మీకు చూపిస్తాను. లింగ స్వరూపుడైన మహాశివుడు రాముని కోరిక మేరకు శ్రీ రామలింగేశ్వర స్వామిగా ఉద్భవించిన అపురూప శైవ క్షేత్రమే కీసరగుట్ట. హైదరాబాద్ నగరానికి 30 కిలోమీటర్ల దూరంలోని అతి పురాతనమైన ఆలయమే కీసరగుట్ట. సాక్షాత్తు శ్రీరాముడు చేతుల మీదుగా మలిచిన ఆ పరమశివుడు ఈ క్షేత్రంలో శ్రీ రామలింగేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నాడు. స్థల పురాణం ప్రకారం శ్రీరామచంద్రమూర్తి బ్రాహ్మణుడైన
పైన రావణ వధ అనంతరం సీతా సమేతంగా శ్రీరామచంద్రమూర్తి అయోధ్య నగరానికి బయలుదేరాడు. బ్రహ్మహత్య పాపాన్ని పోగొట్టుకునేందుకు ఋషుల సూచనల మేరకు శ్రీరామచంద్రమూర్తి పలు ప్రాంతాల్లో శివలింగ ప్రతిష్టాపనలు చేయ సంకల్పించాడు. శ్రీరాముడు ఈ ప్రాంతం గుండా అంటే ఈ కీసరగుట్ట గుండా వెళ్తూ అక్కడి ప్రకృతి రమణీయతకు ముగ్ధుడై ఇక్కడే శివలింగాన్ని ప్రతిష్ఠించడానికి పూనుకొని ముహూర్తంపై మహర్షులను కోరాడు. శివలింగాన్ని కాశీ నుంచి తేవాల్సిందిగా శ్రీరాముడు ఆంజనేయ స్వామిని ఆజ్ఞాపించాడు. అక్కడికి వెళ్లిన ఆంజనేయ స్వామికి ఈశ్వరుడు 101 లింగాల రూపంలో దర్శనమిచ్చాడు. ఇప్పుడు నేను కీసరలో ఉన్న శివాలయాన్ని దర్శించుకోవడానికి వచ్చాను. చూడండి, కొండపైకి వచ్చినాక బ్యాక్ సైడ్ సీనరీ ఎంత బాగుందంటే మామూలుగా లేదు, సూపర్గా ఉంది. ఈ ఆలయంతో పాటు మీకు చుట్టుపక్కల ఎంత మంచి ప్లేస్ ఉందో మీకు చూపిస్తా, చూడండి. చూసారు కదా, ఈ కీసరగుట్టకు వచ్చినాక ఊరు మొత్తం కనబడుతుంది మనకి. ఎంత హైట్ లో ఉందంటే ఈ కీసరగుట్ట చాలా చాలా హైట్ లో ఉంది. ఇక్కడ శివలింగాన్ని దర్శించుకోవడానికి వచ్చాను. ఈ శివలింగాన్ని దర్శించుకోవడంతో పాటు చుట్టుపక్కల ఎలా ఉందో మీకు చూపిస్తా, చూస్తూ ఉండండి. ఈశ్వరుడు 101 లింగాల రూపంలో దర్శనమిచ్చిన ఆంజనేయ స్వామి వాటిలో దేన్ని ఎంచుకోలేక పరమేశ్వరుడిని ప్రార్థించి ఈ 101 లింగాలతో ఆకాశ మార్గాన కీసరగుట్టకు బయలుదేరాడు. మహర్షులు నిర్ణయించిన ముహూర్తానికి ఆంజనేయ స్వామి రాకపోవడంతో శ్రీరామచంద్రమూర్తి పరమేశ్వరుని ప్రార్థించాడు. మనం కీసరగుట్టకు వచ్చాం కదా, ఈ కీసరగుట్ట పైన వచ్చినాక మనకి ఒక పెద్ద చెరువు ఉంది. ఆ చెరువు ఎంత బాగుందంటే మీకు చూపిస్తా, చూడండి. చాలా చాలా బాగుంది. బ్యాక్ సైడ్ మనకి చెరువు ఉంది కదా, అది కూడా మీకు చూపిస్తా, చూస్తూ ఉండండి. శ్రీరాముని కోరిక మేరకు సాక్షాత్తు పరమశివుడే ప్రత్యక్షమై లింగ రూపం దాల్చిన ఆ శివలింగాన్ని సీతారాములు ప్రతిష్ఠించి అభిషేకించడం జరిగింది. అంతలోనే కాశీ క్షేత్రం నుంచి ఆంజనేయ స్వామి 101 లింగాలతో ఈ కీసరగుట్టకు రావడం జరిగింది. స్వామి, వీటిలో మీకు కావలసిన లింగాన్ని ప్రతిష్ఠించండి, మిగతా వాటిని కాశీలో యథాస్థానంలో ఉంచి వస్తా అని రాముడితో అనగా, హనుమ నీ రాక ఆలస్యం అవ్వడంతో పరమేశ్వరుని ప్రార్థించాను, స్వామి లింగరూపుడై ప్రత్యక్షం కాగా ప్రతిష్ఠించాను అని శ్రీరాముడు ఆంజనేయ స్వామికి చెప్పాడు. తాను తెచ్చిన శివలింగాలలో ఏ ఒక్కటి నా స్వామికి ఉపయోగపడలేదన్న కోపంతో ఆంజనేయ స్వామి 101 శివలింగాలను తన తోకతో చుట్టి విసిరేశాడు. రాజరామ మంగళం, రామకృష్ణ మంగళం, అయ్యప్ప మంగళం, మణికంఠ మంగళం, శబరీష మంగళం, శాస్త్రాయ మంగళం, మంగళం మంగళం, నిత్య జయ మంగళం, మంగళం మంగళం, నిత్య శుభ మంగళం, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి, హర హర మహాదేవ శంభో శంకర, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఎలా అనిపిస్తుంది కీసరకు వచ్చినాక మీకు? చాలా బాగుంది స్వామి, మనసు ప్రశాంతంగా ఉంటుంది, తేలిక ఉంటుంది. గుట్టకొచ్చి దర్శనం చేసుకుంటే ఆ శివుని దర్శనం చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది స్వామి మాకు. సార్ చూసారా, మరి కీసరకి స్వాములు వచ్చారు కదా, మరి వాళ్ళకైతే మనసు ప్రశాంతంగా ఉంటుందంట ఇక్కడ పూజ చేసుకుంటే. మరి అలాగే మిగతా స్వాములు ఉన్నారు కదా, మరి వాళ్ళ ఒపీనియన్ కూడా ఒకసారి మనం కనుక్కుందాం. మేము దర్శనం నిమిత్తం వచ్చాము, ప్రశాంతంగా ఉంటుంది. ఈ రోజు మాకు 24th కాబట్టి మనకి హాలిడే ఉంది ఆఫీస్ కి. నేను గదస్వామిని స్వామి ఇది 4వ సారి వేసుకున్నాడు. నేను రెగ్యులర్ గా వస్తుంటాను. నేను రాంపల్లి రెకెఫర్ స్కూల్ పక్కన ఉంటాను, రెగ్యులర్ గా వస్తుంటాను. మాలలో ఇప్పుడు వస్తూనే ఉంటాము. ఇప్పుడు మరి ఫస్ట్ టైం మాల వేసుకున్నట ఈ స్వామి కూడా మరి కీసరకు వచ్చాడు, మరి అభిషేకం చేశారు. మరి ఇప్పుడు కన్యాస్వామి అంట ఫస్ట్ టైం వేసుకున్నాడు కాబట్టి ఆయన మాటలో ఒకసారి మనం విందాం. స్వామి శరణమయ్యప్ప. స్వామి మొదటిసారి కన్యాస్వామి మాలేసుకోవడము, నాకు కీసరగుట్ట అనేది చాలా ఇష్టమైన ప్రదేశము. నేను ఎన్నోసార్లు కీసరగుట్టకు వస్తూ ఉంటా. గర్భగుడిలో కూడా ఇప్పటిదాకా 4 సార్లు లోపల అభిషేకం చేయడం జరిగింది. కార్తీక మాసంలో కూడా సోమవారం వచ్చి దర్శనం చేసుకుంటా, పొద్దున్నే వచ్చి ఇక్కడ లింగానికి బయట అభిషేకం చేసుకుంటా. ఎందుకంటే కార్తీక మాసంలో లోపల కొంచెం రద్దీ ఉంటది కాబట్టి విశేషం మనకి ఇబ్బంది ఎందుకు ఉండదని బయటకు వచ్చి దేవునికి చేసుకుంటే, నేను ఇక్కడ అనుకున్న కోరికలన్నీ నాకు ఎప్పుడు నెరవేరుస్తాడు శివయ్య. ఏదనుకున్నా జరిగేలా చూస్తాడు. నాకు చాలా నమ్మకమైన ప్రదేశము. జనవరి 5కి మేము శబరికి యాత్రకు బయలుదేరుతాం. ఆంజనేయ స్వామి 101 లింగాలు తీసుకొచ్చానంట కాశీ పుణ్యక్షేత్రం నుంచి. ప్రస్తుతానికి అయితే 101 శివలింగాలు లేవు ఇక్కడ. మరి ఉన్నాయి నాకు తెలిసి అయితే నాకు తెలిసి 10, 15, 20 శివలింగాలు ఉన్నాయి. ఆ శివలింగాలు ఏందో మీకు చూపిస్తా, చూస్తూ ఉండండి.
కాశీ పుణ్యక్షేత్రానికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు అయితే ఈ కీసర పుణ్యక్షేత్రానికి ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడు. ఈ మరి ఆంజనేయ స్వామి విగ్రహం ఎంత పెద్దగా ఉందో చూసారు కదా. ఇప్పుడు దగ్గరికి వెళ్దాం పదండి. అప్పుడు శ్రీరాముడు ఆంజనేయ స్వామిని చేరి, ఈ క్షేత్రం ఇప్పటి నుంచి ఆచంద్ర తారార్కం నీ పేరుతో కేసరిగిరిగా ప్రసిద్ధి చెందుతుంది అని వరమిచ్చాడు. క్షేత్రపాలకుడిగా మారిన ఆంజనేయ స్వామి తాను విసిన శివలింగాలలో ఒక దాన్ని స్వామివారి నామభాగంలో ప్రతిష్ఠించాడు. దాన్నే ఇప్పుడు శ్రీ మారుతి కాశీ విశ్వేశ్వర ఆలయం అంటున్నారు. ఈ ఆలయంలోని శివలింగాన్ని శ్రీరాముడే ప్రతిష్ఠించాడు కాబట్టి ఈ ఆలయానికి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ కీసరగుట్ట ఆలయం యొక్క టైమింగ్ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు, తిరిగి సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల 30 నిమిషాల వరకు తెరిచి ఉంటుంది. వారంలో ప్రతిరోజు ఈ ఆలయాన్ని సందర్శించుకోవచ్చు.